మరి ఈ మధ్య కాలంలో అధికారంలో ఉన్న పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీల కోసం ఏదైనా తప్పుగా అంటే ఏదైనా కేసు గురించి మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడినా గానీ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన విషయమే బయటకు వస్తోంది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసిన రేవంత్ రెడ్డి, వెంకటరమణారెడ్డిపై కూడా నిఘా కోసం నిందితులు అయితే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేశారని దర్యాప్తులో అయితే తేలింది. మరి అటు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును A1 గా చేరుస్తూనే పోలీసులు కోర్టులో అయితే మెమోలను దాఖలు చేశారు. మరి అరెస్ట్ వారెంట్ కు అవకాశం ఇవ్వాలని కోరగా కోర్టు సోమవారం నాడు నిర్ణయాన్ని వెలువరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తుకు అయితే కొనసాగుతోంది. మరి ఈ కేసులో ఇప్పటికే 4 పోలీస్ అధికారులను అరెస్ట్ అయితే చేశారు. ఇక దర్యాప్తులో ఇంకా కొత్త అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇక కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై నిరంతరం నిఘా ఉంచారని దర్యాప్తులో గుర్తించారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలో అయితే ప్రత్యేకంగా కేఎంఆర్ పేరిట వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఎస్ఐబి అదనపు ఎస్పీగా ఉన్న తిరుపతన్నతో పాటుగా అతడి పర్యవేక్షణలో పనిచేసే పోలీసులను పోలీసు గ్రూపులలో సభ్యులుగా చేర్చారు. ఇక రేవంత్ రెడ్డి, వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుల కదలికలను కూడా వీళ్ళు పరిశీలిస్తూనే గ్రూప్ లో చేర్చుకునే వారని ఇక దర్యాప్తులో కూడా గుర్తించడం జరిగింది. మరి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆర్థిక వనరులను అందకుండా చేసే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రణాళికలను రచించినట్లుగా కూడా నిర్ధారించడం జరిగింది. మరి అదనపు ఎస్పీ తిరుపతన్న పోల్ 2023 పేరిట మరో వాట్సాప్ గ్రూప్ ను కూడా తయారు చేసినట్లుగా తెలుస్తోంది. మరి వారి బృందంలోని పోలీసులను అందులో సభ్యులుగా చేర్చారు. ఎన్నికల వేళ అనధికారికంగా సొమ్ములను అయితే జప్తు చేస్తూ ఆ వివరాలను కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసుకునేవారు. ఇదంతా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నేతల కదలికపైనే తిరుపతన్న బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండేది. మరి సొమ్ము తరలిస్తున్నట్లుగా సమాచారం వస్తే, ఒకవేళ అలాంటి సమాచారం వస్తే గనక టాస్క్ ఫోర్స్ తో పాటుగా ఇతర క్షేత్రస్థాయి పోలీస్ బృందాలకు కూడా సమాచారం అందేది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే 4 అరెస్ట్ చేయగా తాజాగా మరో 2 కూడా నిందితుల జాబితాలో కూడా చేర్చడం జరిగింది. మరి ఇప్పటి వరకు నిందితుల వాగ్మూలాలలో వీరిద్దరి ప్రస్తావన వచ్చినా సాంకేతికత కారణాలతో పేర్లనైతే చేర్చలేదు కూడా. తాజాగా వీరిని పరారీలో ఉన్న నిందితులుగా చూపడం చర్చనీయాంశంగా అయితే మారింది.
మరి దర్యాప్తుకు సంబంధించి దర్యాప్తులో అయితే తీగలాగితే దొంగ కదిలినట్లుగా ఒక్కొక్కటిగా విషయాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ అయితే ప్రభాకర్ రావు శ్రవణ్ అయితే విదేశాల్లో ఉన్నారని వారి అరెస్టుకు అనుమతిస్తూ వారెంట్ జారీ చేయాల్సిందిగా సిఆర్పిసి 73 సెక్షన్ కింద కోర్టు అయితే పోలీసులను అభ్యర్థించారు. మరి ఈ విషయంలో సోమవారం న్యాయస్థానం నిర్ణయం వెలువడనుంది. ఇక కోర్టు వారెంట్లకు అనుమతిస్తే ప్రభాకర్ రావు శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయించే అవకాశం అయితే కనబడుతోంది. ఇందుకోసం తెలంగాణ సిఐడి విభాగం నుంచి సిబిఐకి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి ఇంటర్పోల్ కు లేఖను రాయించాల్సి ఉంటుంది. మరి అప్పుడు కూడా వారికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇక ఇంటర్పోల్ సభ్య దేశాలలో నిందితులు ఉంటే గనక అక్కడి పోలీసుల ద్వారా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కి తీసుకొచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.